అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 22. యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. హెబ్రీ 9:26. ప్రత్యక్షపు గుడారములోని తెర వెనుకకు ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరమునకు ఒకసారి వెళ్ళవచ్చును. బలి రక్తము లేకుండా అతడు కూడా వెళ్ళలేడు. ఘనతయు అలంకారమును కలుగునట్లు అతడు ప్రతిష్ఠిత వస్త్రములను ధరించవలను. నిర్గమకాండము 28వ అధ్యాయం 2-4 వచనములు. తెల్లని అంగి, దానిపైన నీలిరంగు అంగి ధరించవలను. ఆ నిలువుటంగి అంచుల చుట్టూ ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఉండవలను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్న నారతోనూ చిత్రకారుని పనిగా నేయవలను. ఈ 5తో నేయబడిన ఏఫోదును నీలిరంగు నిలువుటంగిపై ధరించవలను. ఏఫోదు మీద న్యాయ విధాన పథకమును ధరించవలను. దాని పై భాగమున 12 రత్నములు, క్రింది భాగమున ఊరీము తుమ్మీము ఉండవలను. ఈ వస్త్రములన్నీ దైవత్వమును గూర్చి తెలియజేస్తున్నవి. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ప్రవేశించకముందు అతడు అలంకారమును ఘనతయు గల వస్త్రములను తీసివేసి వాటికి బదులు తెల్లని వస్త్రములు ధరించవలను. అతడు ప్రజల పక్షంగా దేవుని యొద్దకు బలి రక్తమును తీసుకుని వెళ్ళక మునుపు సామాన్య మానవుని వలె కావాలనని దీని అర్థం. అందువలనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి దేవదూత వలె రాలేదు, ఆయన మానవునిగా వచ్చెను. హెబ్రీ 2:16. మనలో ఒకని వంటి వాడయ్యను. ఆయన కోరిన ఎడల దేవదూత వలె వచ్చి ఉండవచ్చును. ఆయన దూత వలె వచ్చిన ఎడల మన పక్షమున మరణించలేడు. ఎందుచేతనగా దూతలకు మరణం లేదు. అందువలనే దూతలు మానవుని కష్టములను అర్థం చేసుకోలేరు. దయగల నమ్మకమైన మన ప్రధాన యాజకుడు నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు మనవలే వచ్చెను. ప్రధాన యాజకుడు తన పక్షమున ప్రజల పక్షమున బలి రక్తమును తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలను. ఇది సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థ దినమున జరుగును. ప్రాయశ్చిత్తార్థ దినమున చాలా దూర ప్రాంతముల నుండి ప్రజలు సమకూడుదురు, కానీ వారు ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించకూడదు. వారు బయటనే నిలవవలను. బలిగా అర్పించు పశువు తలపై తమ చేతుల నుంచి తమ పాపమునంతయు ఒప్పుకొనవలను. ఆ పశువు యేసు ప్రభువుకు గుర్తుగానున్నది. అది చంపబడిన తర్వాత ప్రధాన యాజకుడు ఆ బలి రక్తమును తీసుకొని తెర వెనుకకు పోయి ఆ రక్తమును మందసం యొక్క కరుణాపీఠంపై చల్లవలను. దైవాగ్ని దిగివచ్చి ఆ రక్తమును దహించివేయును. ఇది పరిశుద్ధ దేవుడు ప్రజల పక్షంగా చేయబడిన బలిని అంగీకరించి వారి పాపములను క్షమించనన్న విషయము తెలియజేయుచున్నది. అప్పుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో నుండి వెలుపలికి వచ్చి తాను వారి పక్షంగా తెర వెనుకకు పోయి రక్తమును అర్పించగా అగ్ని పరలోకము నుండి వచ్చుట తాను చూస్తునని తెలియజేయును. దేవుడు వారి పాపములను క్షమించనని వెల్లడి చేయును. దేశమంతటికి అది మహా సంతోషకరమైన దినము. కానీ ఈ బలులేవి మానవుణ్ణి పరిపూర్ణుని చేయలేవు. ఏలైనగా అవి కేవలం ఛాయారూపకమైనవే. కేవలం యేసు ప్రభు యొక్క బలి అర్పణ మాత్రమే పరిపూర్ణమైనది. తనను తాను అర్పించుకొనుట ద్వారా ఆయన తన యొద్దకు వచ్చువారిని పరిపూర్ణులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్.